హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్షా తేదీలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. సో తెలంగాణలో వివిధ కోర్సుల్లో ఇంటర్, డిగ్రీ చదివిన తర్వాత ఇంజనీరింగ్ కానీ, బీఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కానీ లేదంటే ఎంఎస్సీ కానీ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరీక్షలకు సంబంధించి పరీక్షా తేదీలు అయితే వచ్చాయన్నమాట. ఐసెట్, ఏపీ సెట్, ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, ఎడ్సెట్, పీజీ సెట్కి సంబంధించి పరీక్షా తేదీలు అయితే వచ్చాయి. సో విద్యార్థులు ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ వీడియో చూసి పరీక్షా తేదీలను అయితే మీరైతే గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళైతే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఏ ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది, ఏ తారీఖున ఉంటుంది అయితే మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఈఏపీ సెట్ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ ఇదే కండక్ట్ చేస్తున్నారు. సో ఈఏపీ సెట్ ఎగ్జామ్ డేట్లు అయితే మనం తెలుసుకుందాం. సో ఈఏపీ సెట్ 2025 బైపీసీ వాళ్ళకి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 29th అండ్ 30th అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ ఏప్రిల్ 29 అలానే 30వ తారీఖులో అయితే కండక్ట్ చేస్తున్నారు. అలానే ఈఏపీ సెట్ ఎంపీసీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసరికి ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసరికి మే 2nd అండ్ మే 5th ఈఏపీ సెట్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈసెట్ ఎగ్జామ్, ఈసెట్ 2024 ఎవరైతే డిప్లొమా పాలిటెక్నిక్ చదివి వాళ్ళు బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఈసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ వచ్చేసరికి మే 12th అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఈసెట్ 2025 ఎగ్జామ్ మే 12th అయితే కండక్ట్ చేస్తున్నారు. అలానే ఎడ్సెట్ 2025 ఎవరైతే టీచర్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ ఎడ్సెట్ 2025 సంబంధించి జూన్ 1st అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఎడ్సెట్ ఎగ్జామ్ 2025 జూన్ 1st ఉంటుంది. అలానే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎవరైతే ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎల్ఎల్ఎం చేయాలనుకుంటున్నారో, ఎల్ఎల్బీ తర్వాత ఎల్ఎల్ఎం చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి లాసెట్ అలానే పీజీ లాసెట్ 2025 అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎల్ఎల్బీ చేయాలనుకున్న వారికి లాసెట్, ఎల్ఎల్ఎం చేయాలనుకున్న వారికి పీజీ లాసెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి జూన్ 6th అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. 2025 జూన్ 6th అయితే లాసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అలానే చాలామంది ఎదురు చూస్తే ఐసెట్ ఎగ్జామ్ అనమాట. సో ఐసెట్కి సంబంధించి మన ఛానల్ అయితే చాలా వీడియోలు అయితే ఉంటాయన్నమాట. ఐసెట్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది, సిలబస్ ఏంటి, ఎంత ర్యాంక్ రావాలి, ఎలా చదవాలి, ప్రిపరేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది అయితే మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయన్నమాట. 2024కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది ఐసెట్కి సంబంధించి, దానివైనా మీరు చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసెట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ఐసెట్ పర్టికులర్గా మన ఛానల్లో ఐసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఎంబీఏ అండ్ ఎంసీఏ అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణలో ఐసెట్ అనేది జూన్ 8 అలానే జూన్ 9వ తారీఖు అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఐసెట్ ఎగ్జామ్ అనేది జూన్ 8, జూన్ 9వ తారీఖు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి పీజీ సెట్ అనమాట. ఎవరైతే డిగ్రీ చేశారో, డిగ్రీ తర్వాత ఎంఎస్సీ చేయాలనుకున్నా, ఎంఏ చేయాలనుకున్నా, ఇలా మాస్టర్స్కి సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సంబంధించి పీజీ సెట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ పీజీ సెట్ అనేది జూన్ 16 నుంచి జూన్ 19 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇదనమాట తెలంగాణలో సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెట్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్లు అనమాట. సో విద్యార్థులు ఎవరైతే ఈ సెట్లకు ప్రిపేర్ అవుతున్నారో, ఏపీ సెట్ కానీ, ఐసెట్ కానీ, సో వాళ్ళైతే గట్టిగా ప్రిపేర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో ఐసెట్కి సంబంధించి మన ఛానల్లో చాలా అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి, ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రన్స్కి సంబంధించి అవైతే మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఏ క్వశ్చన్ కావాలన్నా, ఏ క్లారిటీ కావాలన్నా కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. 2024కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే చూసేయండి. 2025కి సంబంధించి కూడా అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకున్నారు. సో వీడియో నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.